హాయ్ హాయ్ జీవి గారు, చాలా రోజులు అయింది. నైస్ టు సీ యూ. నైస్ టు సీ యూ. మీరు ఏ జోన్రాల్లోకి వెళ్ళినా కూడా కామెడీ ఈజ్ సంథింగ్ విచ్ ఆడియన్స్ మీ నుంచి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు మీరు కామెడీ చేస్తే, కామెడీ ఫిల్మ్ చేస్తే, రైట్? సో ప్రాబబ్లీ సమ్మోహనం ఈజ్ ఆల్సో అన్ ఎంటర్టైనర్, దో ఇట్స్ ఏ లవ్ స్టోరీ అయినా కూడా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇట్. దాని తర్వాత ఫుల్ వస్తుంది ఇదే ఫిల్మ్. మధ్యలో వేరే వేరే జానరస్ సారంగపాణి జాతకం. జనరల్గా జాతకం పిచ్ అనగానే మనకి ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే సినిమా ఒకటి ఉంది, ఒకటి ఎడక. దట్స్ ద క్లాసిక్. నాకు ఇష్టం చాలా సినిమా అది. ఈవెన్ వెంకీలో కొంత ఉంటుంది, మీకు వెంకీలో కొంత ఎలిమెంట్ ఉంటుంది. ఐ థింక్ అప్పుల అప్పారావుల కాదు, ఆ ఒకటి ఎడకే. ఆ ఒకటి ఎడకలోనే నాకు చాలా ఇష్టమైన సినిమా అది. ఈవి గారి సినిమాలో మై ఫేవరెట్ ఫిల్మ్ అది. అంటే అదే బేస్ అన్నట్టు. ఇందులో ఒక ఫస్ట్ హాఫ్ వరకు వాడుకున్నారు హీరో క్యారెక్టర్ కి. అవునవును, జగదాంబ. అవునవును. దీనిలో ఇది అలా కాదు. అంటే నాకు ఐ నో దట్ ఈస్ దేర్. మన సినిమాలో చాలా వాటిలో జాతకాలు నమ్మేవాడు ఉండేవాడు హీరో అనేవి కొన్ని వచ్చాయి అంతకుముందు. ఇదేంటంటే బేసికలీ ది హోల్ ఫిల్మ్ రివాల్వ్స్ అరౌండ్ ఆస్ట్రాలజీ అండ్ పామిస్ట్రీ. ఇదేంటంటే బికాస్ ఐఎమ్ నైదర్ ఎ బిలీవర్ నాట్ ఎ నాన్ బిలీవర్ ఇన్ ఆస్ట్రాలజీ అండ్ పామిస్ట్రీ, బికాస్ ఇట్స్ ఎ మిస్టరీ టు మీ. నాకు కొంతమంది ఒకళ్ళిద్దరు ర్యాండమ్గా చెప్పినవి నిజమయ్యాయి, అంటే 1 year క్రితం ప్రెడిక్ట్ చేసినవి జరిగాయి. సో నాకు ఎప్పుడు ఏంటంటే, అండ్ ఐ ఆల్సో అనదర్ థింగ్ ఐ ఫౌండ్ ఈజ్ ఎస్పెషలీ 1990s తర్వాత దెర్ ఇస్ అ బూమ్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ దిస్ ఐటీ బూమ్ వచ్చింది, లాట్ మోర్ బీటెక్స్, లాట్ మోర్ వచ్చాయి. దాంతోపాటు ప్యారల్గా 2000 సంవత్సరాల నుంచి రిలీజియస్ థింకింగ్, రిలీజియస్ అవేర్నెస్ బాగా పెరిగిపోయింది, ప్రవచనాలు పెరిగిపోయాయి, భక్తి ఛానల్స్ పెరిగిపోయాయి. సో ఈ కాంట్రడిక్షన్ ఏంటనేది నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. వై ఈజ్ ఇట్ దట్ వీ ఆన్ ద వన్ హ్యాండ్ మన పర్సూ చేసే చదువు అంతా సైన్స్ బేస్డ్, ఇప్పుడు పర్సనల్ లైఫ్లో మనం ఒక రిలీజియస్ నమ్మకాలని కానీ లేకపోతే ఇలాంటి సూపర్ న్యాచురల్ నమ్మకాన్ని, కొంతమంది అకల్ట్ అంటూ ఉంటారు, వీటిని మనం వదులుకోవట్లా. ఎక్కడో సైన్స్ జవాబు చెప్పలేని విషయాలకి ఇదేమన్నా ఆన్సర్ చెప్తుందా అనే ఒక నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించేది అనమాట ఇప్పుడు. సో ఈ సినిమాలో ఏంటంటే, ఆల్దో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సేయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ. ఐఎమ్ డెఫినెట్లీ సేయింగ్ దట్ ఏ నమ్మకమైనా ఒక మూఢనమ్మకం అయ్యి వేరుతల్లో వేసినప్పుడు ఎట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మనుషులు చేయగలరు, అంటే ఎంత ఇల్లాజికల్ అయిపోతారు మనుషులు, ఎంత ఇర్రాషనల్ అయిపోతారు, ఎంత సామాన్యమైన తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా అబ్సల్యూట్లీ దే బికమ్ క్రేజీ. అది ఒక రోలర్ కోస్టర్ ఫన్ రైడ్ కింద సరదా కామికల్గా చూపించాలి అనే ఉద్దేశంతో తీసింది ఈ సినిమా సారంగపాణి జాతకం. యా, అంటే జాతకం అనేది కూడా ఇట్ ఈస్ ఎ ఫన్ ఆస్పెక్ట్. చాలామంది సరదాకి చేతులు చూపించుకుంటారు. ఇట్ ఈస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఫన్. మీకు ఆ చిలక జోస్యాలు కొన్ని ఎగ్జిబిషన్స్ లో అట్లా కూడా పెడతారు వాళ్ళు, కొన్ని రెస్టారెంట్స్ లో బయట పెడతారు. రిచువల్ అన్నట్టు ఫ్రెండ్స్ సరదాగా జోకులు వేసుకోవడానికి తప్పితే. అబ్సల్యూట్లీ యా. కొంతమంది లోపల ఆ క్యూరియాసిటీ కూడా ఉంటుంది, అది నాటుకుంటుంది. ఎవరైనా మీకు ఏదైనా చెప్పారనుకోండి, మంచిదైతే తొందరగా నాటుకుంటుంది. పొరపాటు ఏదైనా చెడ్డది చెప్పాడు అనుకోండి, మీకు ఆరోగ్య సమస్యలు రావచ్చు అనగానే వీడు ఆల్రెడీ ఆరోగ్య సమస్య మొదలవుతుంది మైండ్లో. రైట్. They'll start worrying about it. Yeah. It has that power. But when it goes beyond ఏం జరుగుతుంది, how people can really become idiotic and become irrational and almost endanger other people. వేరే వాళ్ళకు కూడా అదర్ కాదు, themselves. ఇప్పుడు నేను కొన్ని చదివాను కూడా, పలానా జాతకంలో నీకేదో మరణం ఉంది అని ఎప్పుడో చెప్తే ఇప్పుడే ఆత్మహత్యలు చేసేసుకునేవాళ్ళు, అప్పటి వరకు వెయిట్ చేయలేక, ఇలాంటివి కూడా జరిగిన ఉన్నాయి. సో అది ఉండకూడదు, వేలం వేర్రి కాకూడదు అనే సరదా పాయింట్ ని ఐ వాంటెడ్ అండ్ క్రియేట్ సిచ్యువేషనల్ హ్యూమర్ అరౌండ్ ఇట్. నాట్ యూట్యూబ్ బేస్డ్ హ్యూమర్, నాట్ రీల్ బేస్డ్ హ్యూమర్, నాట్ జోక్ బేస్డ్ హ్యూమర్, బట్ క్యారెక్టర్ బేస్డ్, సిచ్యువేషనల్ బేస్డ్ అండ్ డైలాగ్ వర్డ్ ప్లే. లైక్ ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఫిల్మ్స్ అన్ని వర్డ్ ప్లే. నాకు ప్రత్యేకంగా ఇష్టమైన సినిమాలు ఏంటంటే కమల్ హాసన్ గారివి మైకేల్ మదన్ కామరాజు, పంచతంత్రం, బ్రహ్మచారి, అదేంటది సతీలీలావతి, ఇలా జస్ట్ ఒకే మాట చుట్టూ క్రేజీ మోహన్ ప్లే చేస్తూ రాస్తారు. నాకు చాలా ఇష్టం ఆయన రైటింగ్ అంటే. అలాంటి హ్యూమర్ కొంచెం తగ్గింది మనకు తెలుగులో. కీప్ లెఫ్ట్ అనగానే కీప్ లెఫ్ట్ సైడ్ నడవాలి. అదొకటి. మీకు నా ఫేవరెట్ సీన్ పంచతంత్రంలో ముందా వెనక అని కారులో వాళ్ళు కూర్చుని ఉంటారు కదా, ముందేముంది అంటే
ముందు ఏదో డిక్కీ ఉంది అంటాడు, అంటే కాదు నేను అడిగేది నీ ముందే ఉందని. ఇలా ఒక 10 నిమిషాలు నడుస్తుంది ఆ సీన్. యాక్చువల్లీ ఆ కథకు ఆ సీన్ అనవసరం. బట్ క్రేజీ మోహన్ గారు రైటింగ్లో ఒక సీన్లో ఒక సన్నివేశం ఒక 10-15 నిమిషాలు నడిచినా మీకు బోర్ కొట్టదు, బికాజ్ హీఈస్ ప్లేయింగ్ విత్ వర్డ్స్. అలాంటి హ్యూమరు నాకు కమల్ హాసన్ గారి దగ్గర భామనే సత్యభామనే ఒకటి, ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ నాకు ఈ మధ్య కనబడట్లా తెలుగులో. ఆనెస్ట్లీ మనకు వచ్చే సినిమాలు కొన్ని ఎప్పుడు తెలుగు వాళ్ళు ఎంతో కొంత కామెడీ బాగా చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎక్కువగా ఎలా ఉందంటే కామెడీ అంటే మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ బేస్డ్ హ్యూమరు. ఈవీవి గారు చేసేవాళ్ళు, ఆయన జంజాల్ గారి ట్రెడిషన్ని తీసుకుని ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి దాన్ని సినిమా అంత ఐరన్ లెగ్ శాస్త్రి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇప్పుడు ఆ ఒకటి అడగలో ఆయన ఉంటాడు చూడండి రావు గోపాలరావు గారి పాత్ర, లేకపోతే పూంపుహార్ అని అతను మన మోహన్ గారి పాత్ర. సో మీకు గుర్తుండిపోతాయి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా. అలాంటి పాత్రలో వస్తున్నవి కొంచెం తగ్గాయి ఐ ఫీల్. నౌ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ జోక్ బేస్డ్ హ్యూమర్. ఆ టైంకి జోక్ పేలాలి, అది ఆల్రెడీ రీల్స్లో పాపులర్ అయింది కూడా సినిమాలో జోక్ చేస్తున్నారు. న్యూ ట్రెండ్ నౌ. ఆర్ ఎందుకంటే రిలేటబిలిటీ ఉంటుందని వాళ్ళ థింకింగ్, అది ఆల్రెడీ చూసుంటారు కాబట్టి. బట్ టు యాక్చువల్లీ క్రియేట్ ఎ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ జర్నీలోంచి పుట్టే హ్యూమర్ ఏంటి అనేది ఇట్స్ ఆల్వేస్ అ బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్ ఐ ఫీల్. సో సారంగపాణి జాతకం ఫాల్స్ ఇన్ టు దట్ కేటగిరీ. ఇట్స్ అ స్టోరీ విచ్ ఈస్ పీపుల్డ్ బై ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్ played by an ensemble actors who are like an ensemble of really brilliant comedic actors whose styles are very varied. వెన్నెల కిషోర్ స్టైల్ వేరు, భరణి గారిది వేరు, శ్రీనివాస్ది వేరు, హర్ష వేరు. సో అండ్ వాళ్ళందరూ కలిసి ప్లేయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వాజ్ ఎ జాయ్ ఫర్ మీ టు వర్క్. మీరు ట్రైలర్లో టీజర్లో చెప్పారు. అసలు ట్రైలర్లో కట్ చేయడానికి ఏముంటుంది అంటే ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ విల్ బి లైక్ దిస్. It is like a riot. అంటే కాన్ఫ్లిక్ట్ ఇదని కూడా actually I just logged the trailer cut. So basically ఎలా ఉంటుందంటే దీని నుంచి నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ ద ట్రైలర్ విల్ గివ్ యూ అ ఫుల్లర్ పిక్చర్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇట్స్ గోయింగ్ టు బీ. సో మీరు అన్నట్టు టీజర్ ఈజ్ లైక్ నైస్ అండ్ లాంగ్, బట్ ట్రైలర్ కూడా దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్ ప్రెజెంట్స్ ద హోల్ ఫిల్మ్ ఫ్రమ్ a different perspective, top angle rather. So it captures the entire film's texture in the trailer anamata, and it has more jokes obviously and give a big more taste of the kind of humor that people are going to watch. So aa vidhanga oka ashtachemma amitumi kalipina type of genre, romance untundi, a bit of emotion untundi, but about 90% of the film is like characters chasing something, and it's a laugh riot. సో నేను యాక్చువల్గా మీ దగ్గర ఒకటి సిన్సియర్గా నేను నేర్చుకుంది ఏంటంటే మీ సినిమాలు కొన్ని చూస్తే ఫోటోగ్రఫీ కొంచెం లో బడ్జెట్ ఫోటోగ్రఫీ లాగా ఉంది, కొంచెం డార్క్ ఉంది, అంత క్లాసిక్ లేదు అని కొన్ని సినిమాలు కనుక్కునేవాడిని. అమితుమి అండ్ అష్టాచమ్మ ఆర్ లైక్ మీరు అప్పుడు ఐ రిమెంబర్ యూ టోల్డ్ మీ విందా కూడా అనేవాడు, విందా కూడా అన్నాడు జీవి ఎప్పుడు ఈ పాయింట్స్ అవుట్ అమితుమి యాజ్ ఎ వెరీ గ్లాసీ ఫిల్మ్ అని. ఎందుకంటే మీరు చేసే వాటికి అన్ని గ్లాసీ బ్యాక్ డ్రాప్స్ వర్క్ అవుతాయి బేసికల్లీ, బికాజ్ యువర్ సార్ కామెడీస్ గ్లాసీ బ్యాక్ డ్రాప్ ఉంటే స్టైలిష్ ఉంటుంది, మల్టీప్లెక్స్ లో చూస్తే బాగుంటుంది. బట్ మీరు కావాలని సబ్జెక్ట్ మిడిల్ క్లాస్ సబ్జెక్ట్ అనుకుంటే మిడిల్ క్లాస్ ఎన్వైరన్మెంట్లో తీసి ఫోటోగ్రఫీ కూడా అలానే ఉండదు, పాష్గా ఉండదు. అంటే అలా లేదే, బికాజ్ ఐ ఆల్వేస్ న్యాచురలిస్టిక్ ఫోటోగ్రఫీ అంటే నాకు ఇష్టం అండి. ఐ వాంట్ రిప్రజెంట్ ద వరల్డ్. అంటే ఇప్పుడు గ్లాస్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమితుమి ఇస్ అబౌట్ దిస్ రిచ్ గర్ల్, సో యూ హ్యావ్ లొకేషన్స్ కూడా అలాగే ఉంటాయి మీకు. బట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ అబౌట్ ద పర్టికులర్ సోషల్ బ్యాక్గ్రౌండ్. ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్లో గ్లాసీనెస్ తీసుకురావడం నాకు ఇష్టం ఉండదు, బికాజ్ ఇట్ హ్యాస్ టు హ్యావ్. నాకు అది అక్కడ మలయాళం సినిమా అంటే చాలా ఇష్టం. అది వాళ్ళు అసలు కాస్ట్యూమ్ డిజైన్ కూడా చేస్తారు లేదో నాకు తెలియదు, మీకు నచ్చిన బట్టలు వేసుకురండి అన్నట్టు ఉంటుంది అది. సో ఆ న్యాచురలిస్టిక్ రిప్రజెంటేషన్ నాకు కొంచెం ఇష్టం ఎక్కువ. దానివల్ల ఒక్కొక్కటి మీకు అలా గ్లాస్ తగ్గినట్టు అనిపించచ్చు, బట్ ఇట్ ఈస్ అ కాన్షియస్ చాయిస్. బట్ సమ్ ఫిల్మ్ స్టైలైజ్ చేయాలనుకుంటే స్టైలైజ్ చేస్తాం. జెంటిల్మన్ వాజ్ హైలీ స్టైలైజ్డ్. వీ కంప్లీట్లీ వీ వెంట్ విత్ డార్క్ ప్యాలెట్ వితౌట్ ఎవర్ ఓపెనింగ్ అండర్ ఎక్స్పోజ్ చేసిన సినిమా అది. బట్ యువర్ రైట్, మై గ్లాసియస్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో ప్రాబ్లీ వన్ ఆఫ్ ద లోయెస్ట్. యాక్చువల్లీ అమితుమి బడ్జెట్ చాలా తక్కువ కంపేర్డ్ టు ఈవెన్ అదర్ ఫిల్మ్స్ దట్ ఐ హావ్ డన్, బట్ ద లుక్ ఆఫ్ ఇట్ ఈజ్ ద గ్లాసియస్ట్ వీ హవ్ మేడ్. ఐ డోంట్ నో హౌ ఇట్ మరి ఎట్లా జరిగిందో తెలీదు, బట్ ఐ రిమెంబర్ యూ పాయింటెడ్ ఇట్ అవుట్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్.
మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద వైట్ బ్యాక్గ్రౌండ్ ఐ గెస్. ప్రాబబ్లీ బ్యాక్గ్రౌండ్స్ అంతా వైట్ ఉంటుంది. వీ కెప్ట్ ఇట్ ఓపెన్, చాలా కాస్ట్యూమ్స్ కూడా అలా అలా డిజైన్ చేసాము. అండ్ ఎక్కువ ఓపెన్, ఎంటైర్ క్లైమాక్స్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఇన్ టెంపుల్. టెంపుల్ కూడా వైట్ ఉంటుంది మీకు ఎక్కువ. దట్ మన అదేంటి సాంఘీ టెంపుల్. అది జనరల్ గా వైబ్రెంట్ క్లోత్స్, రెడ్ బ్లూ ప్రైమ్ కలర్ క్లోత్స్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, దే స్టాండ్ అవుట్. ఆల్సో లైక్ ద ప్యాలెట్ ఇట్స్ ఈస్ వెరీ బ్రైటెస్ట్ ప్రాబ్లీ ప్యాలెట్ దట్ వీ యూజ్డ్ అమితుమికి. సో అది కూడా అయి ఉంటుంది. బట్ యా, ఇట్ అండ్ ద ఇమేజ్ క్వాలిటీ ఫర్ సమ్ రీజన్ ఈజ్ ఆల్సో క్వైట్ గ్లాసీ. ఇట్స్ నాట్ జస్ట్ ద కలర్ అండ్ కాంట్రాస్ట్, సంథింగ్ అబౌట్ ద వే విన్ ద లిట్ ఇట్. ఐ డోంట్ నో హౌ. అప్పుడు కానీ నేను ఐ బిలీవ్ దట్ ఓకే మీరు కరెక్ట్, మీరు చెప్పేదని. చాలా మంది కవర్ చేసుకోవడానికి చెబుతుంటారు ఈ ఫిల్మ్ కి ఇట్లానే ఉండాలని. నో ఇట్ ఎప్పుడు ఈ సినిమాకి, ఇప్పుడు ఈ సినిమా దిస్ లుక్ వెరీ గుడ్. ఇట్ లుక్స్ గ్లాసీ. వీ వాంటెడ్ టు గో గ్లాసీ బికాస్ ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ స్కోప్. అండ్ ఇప్పుడు అష్టాచమ్మ అమితుమి కంటే పెద్ద స్కేల్ ఫిల్మ్ ఇది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ మీరు చూస్తే క్లోజ్ చూస్తే కూడా దీస్ ఆర్ లైక్ వెరీ స్టైలైజ్డ్ అండ్ వీ వాంట్ వైల్ మెయింటైనింగ్ సర్టన్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ సడన్గా దర్శి ఒక మధ్యతరగతి అబ్బాయి, అతను సడన్గా లూయి విట్టాన్లో కనబడకూడదు, ఇంకోటైతే కనబడకూడదు. అతను వేసుకునే టైప్ బట్టల్లోనే నైస్ ఫీల్ ఉండేవి, లుక్ బాగుండేవి, కొంచెం స్టైలిష్గా ఉండేవి అండ్ అతనికి సరిపడేవి. వీ టుక్ సమ్ కేర్ ఈవెన్ విత్ రూపా, ద సేమ్ థింగ్. అండ్ ఈవెన్ విత్ భరణి గారు, ఈవెన్ విత్ శ్రీని. సో దట్ గ్లాస్ డెఫినెట్లీ దీనిలో ఉంటుంది. ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్ ఫర్ దిస్ జానర్. రైట్. సారంగపాణి జాతకం, ఈ టైటిల్, ఈ బ్యాక్డ్రాప్ ఈ మధ్య ఎప్పుడు రాలేదు. దట్ ఈస్ వన్ థింగ్. అదర్ థింగ్ ఈజ్ ప్రియదర్శి ఈజ్ టెరిఫిక్ యాక్టర్. టెరిఫిక్ యాక్టర్ అంటే మనకి ఎలా కావాలంటే అలా చేస్తాడు. అబ్సల్యూట్లీ. హీ వోంట్ స్టాండ్ అవుట్ అమంగ్ ద కాస్ట్. హీ విల్ బి లైక్ వన్ అమంగ్ దెం. హీ విల్ ప్లే ద పార్ట్, అంతే, బ్రిలియంట్లీ చేస్తాడు. అండ్ ద థింగ్ విత్ దర్శి ఐ హావ్ అబ్జర్వ్డ్, విచ్ ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, జనరల్గా యాక్టర్స్కి అలా చెప్పకూడదు కానీ నేను చెప్పింది ఏంటంటే, సాధారణంగా దర్శి చేస్తున్నప్పుడు దిస్ నాగేష్ కుక్నూర్ గారు నసరుద్దీన్ షా గురించి చెప్పారు ఈ మాట 3 దివారే తీసినప్పుడు. అండ్ ఐ ఫౌండ్ ద సేమ్ థింగ్ విత్ దర్శితో డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నప్పుడు అతను ఏం సరిగ్గా సరిపడినంత చేయట్లేదేమో అనిపిస్తుంది. మేబీ హీ కుడ్ డూ సంథింగ్ ఈజ్. మొదటి 3 రోజులు ఐ హ్యాడ్ దట్ ఇష్యూ అండ్ ఐ వాజ్ వండరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, am I directing properly or is it doing properly? ఇలా 3 రోజులు. But when the edit came, there are so many nuances that in between he does, which are a great asset for editor. And after edit చేస్తున్నా నాకు అర్థమైంది, this guy does those fleeting moments, the way he is able to capture are so good that the camera can see, I can't see. ఆ హడావుడిలో మనం ఒకప్పుడు చూడం, వీఆర్ సీయింగ్ ది బ్రాడ్ స్ట్రోక్స్ చూస్తుంటాం మనం. రైట్. డీటెయిలింగ్ ఓకే, ఇది మధ్యలో హీ డస్ మెనీ థింగ్స్. అండ్ ద వే వెంకటేష్ గారు కట్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్, ఓ మ్యాన్, దిస్ గై ఈజ్ అ రియల్ న్యాచురల్ యాక్టర్ అండ్ ఈజ్ ఆల్సో వెరీ ఫిల్మ్ ఫ్రెండ్లీ యాక్టర్. అంటే ఫిల్మ్ మీడియంకి ఉపయోగపడేలాగా చేయగలడు అతను. థియేటర్కల్ యాక్టింగ్లో కొంత మీకు లౌడ్ ఎక్స్ప్రెషన్తో కూడా నడిచిపోతుంది. ఫిల్మ్లో ఈవెన్ అ పాజ్, ఈవెన్ అ లుక్ మనకు చేస్తున్నప్పుడు అతను తడబడ్డా, డైలాగ్ మర్చిపోయాడా అనిపించవచ్చు, బట్ యాక్చువల్లీ దట్స్ సంథింగ్ ఈజ్ డూయింగ్ ఫర్ ద పార్ట్. అది నాకు చాలా నచ్చింది దర్శిలో. అది విచ్ ఐ డిస్కవర్డ్ లేటర్, విచ్ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్. అండ్ అతనికి సరైన పాత్రలు వచ్చి మంచి క్యారెక్టర్స్ కానీ చేయగలిగితే ఈ కెన్ గో ప్లేసెస్. ఐ ఫీల్ శ్రీనివాస్ అవసరాల మీకు రెగ్యులర్ ఫిల్మ్స్ లో ఉంటారు. మోస్ట్ ఫిల్మ్స్ ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ ఐ కాంట్ థింక్ ఆఫ్ సర్టన్ పార్ట్స్ వితౌట్ హిమ్. సో ఇట్స్ ఆల్వేస్ అ ఫోన్ కాల్, శ్రీని ఒకటి ఉంది, సరే ఎప్పుడు డేట్లు అలా ఉంటుంది అనమాట. బట్ తను కూడా చాలా కొత్తగా చేశాడు ఈ సినిమాలో. తను ఇప్పటివరకు ఎప్పుడు చేయని, నాకు తెలిసి నా సినిమాలోనే కాదు ఏ సినిమాలో కూడా ఇలాంటి పాత్ర చేయలేదు తను. సో దానికోసం తను ఫుల్గా ఒక 6 నెలలు బియర్డ్ పెంచి వీ గేమ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ లుక్ ఆల్సో. సో తను ఒకడు భరణి గారు కూడా సెకండ్ హాఫ్లో వస్తారు ఆయన, బట్ హీ హెస్ గాట్ హిస్ లుక్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద ఫిల్మ్. హీ హెస్ నెవర్ డన్ సంథింగ్ దిస్ అర్బన్ బిఫోర్. సో అందుకు నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ నేను పనిచేయని 3 నటులు ఇంతకుముందు, ఒకటి హర్ష, దర్శి అండ్ రూపా. కిషోర్ ఇంకా ఐ వోంట్ ఈవెన్ సే ఎనీథింగ్ బికాస్ కిషోర్ is always a joy to work with. Amitumi killer and then even Gentleman, that small comedic track that he did was fantastic. And even చిన్న పాత్రలో కూడా you try him like Vilo, he plays a cop which is very serious. Then he did a semi funny role in Amai Gurinchi Meeku Cheppali. But this film again, he is the second pillar of the film, I feel, after Darshi. In fact, I should say these two actually vie for the center position anamata. Anta and is someone who can
who does a lot of justice to my writing, who loves to play with my writing, he adds enormous lines అనమాట. చిన్న చిన్న తోకలు అంటిస్తాడు వాటికి, చిన్న చిన్న స్పార్క్స్. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ కిషోర్ అలాట్. బట్ కిషోర్ నేను ఆల్రెడీ పనిచేస్తున్నాను. బట్ హర్ష ఈజ్ అ రెవల్యూషన్ టు మీ. హర్ష, ఐ డోంట్ నో వై హీఈస్ నాట్ స్టిల్ a superstar of comedy. He should be soon. He is an amazing actor, very gifted actor, the most natural comedian I've seen, and a guy with tremendous memory power and command over language. భాష మీరు ఒక 2-3 పేజీలు ఒక పేజీ డైలాగ్ ఇస్తే మీరు ఏ టైంతో చెప్పాలో మీకు హర్షకి ఎక్కువ చెప్పక్కర్లా. 1 రిహర్సల్ అండ్ హీస్ ఆన్, అంతే అయిపోతుంది. అండ్ హీస్ సో న్యాచురల్ అండి. నాకు ముఖ్యంగా మంత్ ఆఫ్ మధు చూసి ఐ fell in love with his performance, and that was most of it is improvised actually. తాగుడు ఫ్రెండ్ పాత్రలో అవుట్స్టాండింగ్లీ డన్. అది చూసి నేను తన్ని ఐ గాట్ హిమ్ ఇన్ టు దిస్ ఫిల్మ్, అండ్ తను కూడా చాలా మంచి పాత్ర ఈ సినిమాలో. అండ్ హీ బ్రాట్ సో మచ్ ఆఫ్ కలర్ అండ్ ఫన్ టు దిస్ ఫిల్మ్. అతనిలో స్పెషాలిటీ ఏంటంటే మీరు యు ఆర్ ఏ కైండ్ ఆఫ్ రైటర్, బాగా డైలాగ్ హెవీ ఉంటుంది, వర్డ్ ప్లే ఉంటుంది. అతనికి ఏ డైలాగ్ ఇచ్చినా ఆ డైలాగ్ ని పాపులర్ చేసేస్తాడు. అవును, లేకపోయినా క్రియేట్ చేయగలడు. నార్మల్ వర్డ్స్ ని పాపులర్ చేసేస్తాడు. అవును, బికాజ్ ఆఫ్ హిస్ టైమింగ్. ఇట్స్ గిఫ్ట్. హీ ఈస్ అ గిఫ్టెడ్ యాక్టర్ అండి. ఐ ఫీల్ హీ షుడ్ బి యూజ్డ్. సమ్ టైమ్స్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ హిస్ కామెడీ వేర్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బాడీ షేమింగ్ అతనితో ఉన్న సినిమాలు, ఐ డోంట్ లైక్ దట్. ఐ థింక్ హీస్ అన్ అబ్సల్యూట్ జీనియస్ వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ, అండ్ వీ షుడ్ యూజ్ హిమ్ టు డూ దోస్ రియలీ ట్రూత్ఫుల్ కామెడీస్ ఉంటాయి చూడండి, అబౌట్ లైఫ్, అబౌట్, అండ్ దానిలోంచి హ్యూమర్ సృష్టించడంలో ఐ థింక్ హర్ష ఈజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఐ ఫీల్ he deserves much more than what he's getting. So I'm curious to see the word play by him. Yeah. He hasn't done such kind of characters. He hasn't done it, and danlo and Kishore, Darshi and veela mugguru scenes konni untai. Those scenes are my favorite in the film. And mugguru 3 different styles kada. Darshi has one kind of comedic timing, and Kishore has one, and one nice thing about them is all 3 love each other. Kishore has enormous love and respect for Harsha. Harsha looks up to Kishore and Darshi. So they have, even when they give notes to each other, they do it out of so much, there's no insecurities or jealousies or desire to dominate. They're like, hey man, are ee dialogue naakante Harsha ante baaguntundandi ani ila aithe anna ila ante cheyamantavu anna ani he would be asking Kishore. So that kind of give and take is very important in comedy, and chaala oka entire climax second half lo mottham veelu muggure untaru chaala sepu, and each scene is like it was difficult for me to cut out parts edit lo. Even Venkatesh garu, final we are looking at 2 hour 15 minutes, something around that. 2 hour 15. That's fine. Yeah, that's the length I was aiming at. I didn't want anything more. So and like somebody said, no, if you can't tell in 2 hours, you can't even tell in 3 hours. Okay, joke undi film school lo joke adi. So how to keep it crisp, especially with a comedy, how to keep it crisp, even Ashtachama is the same length, 212, 213, something like that. I think your best film in terms of the popularity, it is Ashtachama. Yeah. For a lot of people. Yeah, even now people remember it so fondly as cinema asalu. Although my biggest commercial success apparently, I was told, it is Gentleman. Yeah. But Ashtachama, now Samohanam, people remember it. Most random people meet me, అంటే డెకాథలాన్ లాంటి ప్లేస్లో కూడా కనబడి చెప్తుంటారు, సార్ మీ కనులలో తడిగా పాట నాకు చాలా ఇష్టం అని. ఐఎమ్ లైక్ కంప్లీట్లీ స్టన్డ్ యాజ్ టు, మనం అనుకోం కదా ఒక టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ నుంచి. Sammohanam has got a lot of writing to it. In terms of the soul గానీ, డెప్త్ గానీ, and the performances by the lead actors, the way ఆ బుక్ లాంచ్ చివర్లో ఆ థీమ్ మొత్తం ఆ చిన్న పిల్లల కథ. అవును ఆ పుస్తకం కూడా మేము తర్వాత అతను రిలీజ్ చేసాం, చిరంజీవి గారు రిలీజ్ చేశారు ఆ బుక్. ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ పీపుల్ బై. సో అది ఒకటి, అది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టచ్డ్ బై Sammohanam, whereas Ashtachama is like something, it's a entertainer. It's like they grew up with that film. Like I know people who are like 8-9 years at the time, who are now like in their 20s getting married and all that, saying sir నేను పలానా చిన్నప్పుడు అన్నం తినాలంటే Ashtachama పెట్టేవాళ్ళండి ఇట్లా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. So at least a couple of generations it has continued and continues to be a memorable film for them, which is great actually. Right. మీ ఫిల్మ్ వి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటున్నారు? అంటే did it not work? I don't know, but I think it is critically, అంటే
ఐఎమ్ టెలింగ్ యూ నాకు వర్కౌట్ కాలేదు. సో అట్లా కొంతమందికి వర్కౌట్ కాలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కమర్షియల్ సక్సెస్, ఐ బాల్స్ ఎంతమంది చూసారు, స్ట్రీమింగ్ మినిట్స్, దాని గురించి కాదు. అంటే మీ స్టాండర్డ్ లో people expected maybe something else. So see that's what I'm saying. See, the filmmaker never has the luxury of the audience. It sounds very horrible. నాకు ఒక 4-5 ఎలిమెంట్స్ నచ్చి వాటి మీద సినిమా తీయాలి, సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ద డెత్ ఆఫ్ ది ఉమన్, అ ప్రెగ్నెంట్ ముస్లిం ఉమన్, వాజ్ అన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ రియల్గా మన హైదరాబాద్లో ఒకసారి రైట్స్ జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్. అండ్ ఒకసారి ఒక భార్య చచ్చిపోయిన ఒక సోల్జర్ came back to his village, and in one day he killed all the 8 people responsible for really, and then he went and surrendered to the police. And in the same riot that happened in Hyderabad, you can see it actually in Google also. One constable killed one of his superiors because he believed that superior was actually abetting the riots. He went to prison, he came back, and later he died of diabetes or whatever. Then there was one other incident in Uttar Pradesh. ఆ ఇన్సిడెంట్ లూజ్ ఇన్స్పైర్ 2-3 నెట్ఫ్లిక్స్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి. దేవరియా అనే ప్లేస్లో వన్ స్మాల్ గర్ల్స్ హోమ్ నుంచి లాట్ ఆఫ్ పీపుల్, యంగ్ విమెన్ వర్ సప్లైడ్ టు వేరియస్ ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ అండ్ ఆల్ దట్ అని ఒక పెద్ద అలిగేషన్. హ్యూమన్ ట్రాఫిక్, జస్ట్ ప్రాస్టిట్యూషన్ ఆఫ్ యంగ్ గర్ల్స్. సో ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వర్ like I was always planning to do a film in it, and so I just did it. Right after Sammohanam I did it, Rajgar Goda Nachinu we did it. Sometimes what happens is you do it and then it sometimes doesn't connect, that's all. You have to look at it objectively and then pick up the pieces and see, okay, and listen to the criticism carefully, and probably where it didn't work, why it didn't connect, if it didn't. So that's always a good lesson for me. But the bright side for me is that it made good money for the producer, and Amazon told me they're very happy with the film. Right. It has a 6.8 IMDb rating, so nobody lost anything. But yeah, okay, if somebody comes and tells me I found it predictable, somebody tells me, sir, we thought Sudhir Babu would be the actual villain, and somebody would tell me, Nani, we wanted Nani to be actual psychopath, we didn't want him to have a moral story. People wanted him to be, we wanted him to be real villain. That's one of the things. They said, భార్య చచ్చిపోతే ప్రతీకారం చూసాం కదండి, టైప్ ఆఫ్ థింగ్స్. ఇది నేను I thought Nani would be doing a different role, and the story is written like that. I never thought of actually doing a psychopath film with Nani. But then you realize, oh my God, this is what people were thinking. So they actually wanted him to be a real killer with no moral support. He's a psychopath, he's killing, and even if I think నాని క్యారెక్టర్ చచ్చిపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉండేది కాదేమో. దట్ ఈస్ హౌ మచ్ దే వాంటెడ్ హిమ్ టు ప్లే ద బ్యాడ్ గై ఫర్ సమ్ వియర్డ్ రీజన్. అండ్ ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ యాస్ బ్యాడ్ గై. యా దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లీ ద డిస్కనెక్ట్ దట్ కేమ్. సో దీస్ ఆర్ థింగ్స్ ఐ లర్న్ అండ్ సే మేక్ షూర్ యు మేబీ అంటే ప్లేసింగ్ వుడ్ హావ్ బీన్ ఐ డోంట్ సీ దీస్ ఆర్ లెసన్స్ యు లర్న్. బేసికల్ గా మీరు చెప్తే గానీ నాకు తెలియట్లేదు కదా రియల్ అబ్సల్యూట్లీ. యా అవన్నీ కూడా మేబీ ప్రాబబ్లీ యు షుడ్ గివ్ సమ్ ఫీలర్స్ అండ్ ప్రిపేర్ దెం. సో once you say inspired by real events, that's a different thing. ante appudu vallu verega chustaru, they won't have cinematic assumptions. Exactly. No, these are all things you learn as a filmmaker, and usually what I do is once a film is released I don't read anything till 10 days, because మన రియాక్షన్స్ కూడా knee jerk reactions ఉంటాయి కదా, అటాచ్ అయిపోయి ఉంటాం సినిమాకి. ఎవరైనా జెన్యున్ క్రిటిసిజం వచ్చే రియాక్షన్ కూడా knee jerk reaction, జెన్యున్ అది ఉంటుంది. మన రియాక్షన్ కూడా కన్స్ట్రక్టివ్ ఉండదు, because you are attached to the movie and you are offended immediately. ఎవడైతే ఏంటి ఆయన బాధ తీసానని. సో 10-15 days తర్వాత I was reading all the reviews, every feedback, and then I made my notes. Okay, sometimes there is this huge gap between you, what you think, and what the audience might be expecting. Where is there a communication gap? Is there a placement gap? Is there a positioning gap? Or నేను అక్కడ తప్పు చేశాను, వేర్ ఐ ఫీల్ ఆడియన్స్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ జనరస్. రైట్. దాని మీద ఒక అసెస్మెంట్ నేను తీసుకుని ఐల్ కీప్ ఇట్ విత్ మీ, సో దట్ అట్లీస్ట్ I'll think about it before I make my next film. Yeah. So OTT కాబట్టి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఉండదు, and it's blind numbers spot. ఉండవు కదా, box office and numbers. We asked, actually I remember we had a long conversation with Amazon saying, Amazon said we are very happy. I said fantastic, and why don't you give us a note that you are happy? They said no, it's not policy, we don't give it. అలా ఇవ్వమన్నారు. అప్పుడేమైంది, ఎక్స్ట్రాక్షన్ ఫిల్మ్ వచ్చి నెట్ఫ్లిక్స్ వాస్ గివింగ్ అవుట్ ఇన్ని వ్యూస్ ఇవన్నీ. Amazon said it's against our policy, we don't do that. You can quote us,
వీఆర్ హ్యాపీ అని మిమ్మల్ని మేమన్నా వీ కాంట్ కోడ్. ఇఫ్ వీ కోడ్ ఇట్ విల్ బి లైక్ ఎ పబ్లిసిటీ థింగ్, నో? రైట్. వాట్ ఈస్ అథెంటిసిటీ దట్ వీ అమెజాన్ సేస్ ఇట్స్ ఇంక్రెడిబుల్ అంటే చెప్పేవాళ్ళే అంటారు వినేవాళ్ళు. సో వీ సెడ్ లేదండి, మీరు చెప్తే మేము దాన్ని షేర్ చేస్తే పద్ధతి, లేదంటే అందరూ సైలెంట్గా ఉందాం, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్ అని చెప్పేసి మేము. బట్ దే సెడ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్, ఇట్స్ ద ఫస్ట్ ఓటీటీ రిలీజ్, ఇట్ హ్యాడ్ ట్రెమెండస్ వ్యూవర్షిప్ అండ్ ఇట్ హ్యాడ్ గుడ్ రేటింగ్ ఆన్ IMDb and the producer of course is happy with whatever is made, good money. So our commercial side lo there is no loss to anybody, but ఏంటంటే yes, this initial reaction of the fans gaani lekapothe critical establishment gaani things I watched closely after some time and I said okay fine. మీరు మాస్ డైరెక్టర్ అయ్యి మీకంటూ ఒక సిగ్నేచర్ ఉంటే దెన్ that's a different thing. Yeah. You are more looked at as a exactly creative, so that is a burden. Comedy oriented director, serious cinema తీసారనేసరికి everybody try to be judgmental. నా జడ్జ్మెంటల్ కొంచెం నీ జాక్లో కూడా వస్తుంది, కొంత టక్మని ఈ సినిమా నచ్చేవాళ్ళు కదా నచ్చదు. కొంతమంది నాకు డైరెక్ట్గా వచ్చి మోహన్ గారు మీ సంబంధం చాలా ఇష్టం, సారీ అండి ఇవి మాకు అంత నచ్చలేదు అనేవాళ్ళు. ఐ రెస్పెక్ట్ ఇట్. సి వీ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడి, బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ ఆల్సో డిడ్ జెంటిల్మన్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మేడ్ కామెడీస్. ఐ డిడ్ అంతకుముందు, ఆ తర్వాత I did Golconda High School, which are not all are very different films. So my idea is okay, it didn't connect, so where did it go wrong? Yeah. That I want to study and make sure that next time I fill those gaps. మీరు అల్లర్ నరేష్ తో ఒక ఫిల్మ్ తీశారు, కాన్ ఫిల్మ్ బందిపోటు. అది నాకు నచ్చింది, బట్ somehow it didn't click at the box office. Yeah. ఏమనుకుంటున్నారు మీరు? The reason is it's episode నాకు ఒక ఫుల్ హైడ్ అని అనుకుంటానండి. fullhide.com రవి కందల ఆర్ కండల నాకు తెలుసు, KANDALA, he wrote a nice review of why the film didn't work. That I think is a nice example of good review. ఇప్పటివరకు నేను ఎప్పటికీ చెప్పాల, ఫస్ట్ టైం మీకే చెప్తున్నా అది. He said when the hero is smart and the villain is smart, it will make interesting narrative. When the hero is weak and the villain is strong, it makes interesting narrative. When the hero is smart and the villain is dumb, it won't make an interesting narrative. That is the problem with Bandipotu. All through, the hero is one step ahead of the villain, and it is not giving me the kick because the hero is not having a specific obstacle to overcome, which I think he has a point there. But surprisingly, ippudu mana chustuna all star films lo hero has nobody to stop, but still people are watching them because I think the star image is different. If Mr. Pawan Kalyan or Mr. NTR or Mahesh Babu is doing it, people are watching because they know that the star image is massive, no? So నాకు మైండ్లో ఆల్రెడీ దే ఆర్ ఇన్సర్మౌంటబుల్ అనే ఫీలింగ్తోనే వెళ్తున్నా సినిమాకి. బికాస్ బట్ నరేష్ బీయింగ్ ఏ కామెడీ యాక్టర్, బీయింగ్ హౌఎవర్ గుడ్ హీ ఈస్, ఆర్ ఎ డ్రమాటిక్ యాక్టర్ లైక్ ఇన్ గమ్యం, వెన్ హీ డిడ్ ఇట్ పీపుల్ థాట్ ఓకే మ్యాన్ ఇది కామెడీ కదా, నేను కామెడీ చూడడానికి వస్తే మీరేంటి కేపర్ చూపిస్తున్నారు, నాకు తెలివితేటలు చూపిస్తున్నారేంటి, కామెడీ ఏంటి, పంచ్ లైన్ చూపిస్తున్నారేంటి, ఇదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ కమింగ్ టు సీ నరేష్ ద కామెడీ యాక్టర్. సో కామెడీ కష్టాలు రావాలి అతనికి, బ్లేడ్ బాబ్జీలా ఉండాలి, లేకపోతే ఇంకోలా ఉండాలి, అలా ఉండాలి, సినిమా కష్టాలు రావాలి. సో ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ మిస్ఫైర్డ్. అనదర్ థింగ్ ఈజ్ మీరు జనరల్గా కాన్ ఫిల్మ్స్కి ఎలా ఉంటుందంటే క్లైమాక్స్లో రివీల్ అవుతుంది, మీరు ముందే అనౌన్స్మెంట్లోనే ఇట్స్ ఎ కాన్ ఫిల్మ్ అని అనౌన్స్ చేస్తారు. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఈస్ టేకెన్ అవే. నౌ ఇట్ ఈస్ లైక్ ఇట్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ ఫర్ యూ టు కన్విన్స్ వాళ్ళని కాన్ ఫిల్మ్ చూడటానికి వచ్చిన వాడికి అబ్బా ఏం తీసాడని చెప్పుకోవాలి, లేదంటే చివరకు సాదాకెళ్ళి చివరిలో అన్ని టై చేసేసి ఫిల్మ్ అప్పుడు సర్ప్రైజ్ అవుతారు. ఇక్కడ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ లేదు. మామూలుగా వచ్చిన వాళ్ళకి యూ హావ్ టు గివ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ సో దట్ దే విల్ గెట్ సర్ప్రైజ్. I know. Probably these are all things that you figure out afterwards. Many factors ఉంటాయండి, and then you learn as you, and the biggest challenge is not to make those big mistakes again. కొత్త పొరపాట్లు ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఎంత ట్రై చేసినా, బట్ మేక్ షూర్ కొన్ని సమ్ ఆఫ్ దీస్ యూ హ్యావ్ టు, నాకు ఈ ఫ్యాక్టర్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలా అనేది నాకు కొన్ని, బికాస్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్స్ ఐ లెర్న్డ్ 100%. రూపాని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? ఐ థింక్ షీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అబ్సల్యూట్లీ అండి, తెలుగు పర్ఫెక్ట్లీ, తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. అండ్ ఈ సినిమా ముఖ్యంగా తెలుగు చాలా బాగా మాట్లాడాలి. సినిమాలో ఫాస్ట్ పేస్ డైలాగ్స్ ఉంటాయి, ఇమోషనల్ డైలాగ్స్ ఉంటాయి, తను చాలా ఇమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి, 2-3 చాలా బాగా చేస్తుంది అవి. అండ్ ప్రధానంగా అదే, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ జమాజట్టీల మధ్యలో నిలబడగలగాలి. ఓ పక్కన భరణి గారు, ఓ పక్కన శ్రీనివాస్ అవసరాల, దర్శి, కిషోర్ అండ్ హర్ష.
అలా నిలబడగలగాలి ఫస్ట్ మెయిన్. రెండు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ లుక్ ఐ వాంటెడ్. తెలుగు అమ్మాయి, అందమైన తెలుగు అమ్మాయి, బిలీవబుల్ తెలుగు అమ్మాయి. ఐ డెంట్ వాంట్ సమ్ ఫేర్ నార్త్ ఇండియన్ లుకింగ్ గర్ల్ హూమ్ ఐఎమ్ ట్రైంగ్ టు పాస్ ఆఫ్ యాజ్ అ తెలుగు గర్ల్. మన టైప్ ఆఫ్ ఒక హోమ్లీనెస్తో అందంగా ఉండే అమ్మాయి అవ్వాలి. ఈ సినిమాలో దర్శక్ అంటే కొంచెం ఎక్కువ సోషల్ స్టేటస్ ఉన్న అమ్మాయి, కొంచెం డబ్బున్న అమ్మాయి. అది పలకాలి, న్యాచురల్గా కనబడగలగాలి. చూడగానే మన ఇంటి పక్కనే ఇలాంటి అమ్మాయి, అందమైన అమ్మాయి, మన అపార్ట్మెంట్ బ్లాక్లో ఉంటుంది ఇలాంటి అమ్మాయి అనిపించాలి. రైట్. నాట్ సమ్ అవుట్లాండిష్ గుడ్ లుకింగ్ గర్ల్ ఫ్రమ్ పంజాబ్ ఆర్ సమ్ అదర్ ప్లేస్. తెలుగు అనే ఫీలింగ్ ఇప్పుడు రావాలి. ఇన్స్టాలో ఎవ్రీ తెలుగు గర్ల్ లుక్స్ లైక్ హీరోయిన్. యా, సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ ప్లెజెంట్. నాకు తను దొరకడం కూడా నాకు ఎంత బాగా అనిపించిందంటే, ఓకే నేను ఏమనుకున్నాను, తెలుగు అమ్మాయి, తెలుగు బాగానే మాట్లాడుతాను. ఉమామహేశ్వర రఘురూపస్లో ఫస్ట్ చూశాను నేను దాన్ని. కానీ అంత ఇన్స్టింక్టివ్గా బాగా చేస్తుంది అన్ని సీన్స్ అని, లేకపోతే అంత బాగా తెలుగు మాట్లాడుతూ నేను ఊహించలేదు. అందులో తెలియదు, ఎందుకంటే అది వేరే రకమైన సినిమా. అది దీనిలో చాలా బాగా చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హర్, ఇట్స్ గోయింగ్ టు బి, ఐ హోప్ ఇట్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్. యా, రైట్. మీరు అన్నీ చాలా ఆర్గానిక్గా చేస్తారు. యూ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ట్రెండ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. సో ఈ మధ్యలో చాలా ఎవాల్వ్ అయిపోయింది, ఎస్పెషల్లీ ద రీల్ కల్చర్ అండ్ పీపుల్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ త్రూ రీల్స్. సో మీ ఫిల్మ్, ఐ హోప్ యువర్ ఫిల్మ్ becomes inspiration for reels rather than your film taking inspiration from reels. No, there is a lot of, I can assure you there is a lot of real element in reels. వాడదగ్గేవి నా సినిమాలో చాలా దొరుకుతాయని అనిపిస్తుంది. I'm not against that. I enjoy a lot of reels, and actually let me confess to you that చాలా ఇంజీనియస్ హ్యూమర్ వస్తుంది రీల్స్లో. సమ్ ఆఫ్ ద, అంటే అది లేకపోతే బహుశా అంతమంది గ్రేట్ కామిక్ టైమింగ్ ఉన్న వాళ్ళని మనం మిస్ అయిపోయే వాళ్ళమేమో అని కూడా అనిపిస్తుంది నాకు. హిందీ వాళ్ళు కూడా, తెలుగు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, బ్రిలియంట్ జోక్స్ దే కమ్ విత్, అండ్ బ్రిలియంట్ స్మాల్ 30 second skits, 1 minute skits. As a joke, as a vehicle for good humor, I love it. But I don't think it should replace cinematic humor. Right. Cinematic humor is a different way of, it gives you luxury, it gives you time to develop a character, it gives you time to develop a situation. Whereas reel is a joke. Fast food. Really, no, like really, exactly like fast food. So fast food works sometimes, but not always, I feel. But I enjoy sometimes watching reels. And I found some great talents. For example, ఈ సినిమాలో సమీరా భరద్వాజ్ అని అమ్మాయి, you know Samira? Singer, right? Samira, I cast her. Terrific mother లాగా యాక్ట్ చేస్తుంది. I cast her based on the reels that she did. Right. She didn't do a small role. ఒక చిన్న పాత్ర, ఆ పాత్ర పెద్ద తను పిలవక్కర్లేదు, కానీ చిన్నగా మెరవాలి, చిన్న మెరుపులాగా బాగా చేయాలి, తెలుగు మంచిగా మాట్లాడాలి. సో ఐ కాంటాక్టెడ్ హర్ అండ్ సెడ్, నాకు మీ రీల్స్ అంటే చాలు. ఇదే చెప్పాను, ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యువర్ రీల్స్. ఫస్ట్ ఆ అమ్మాయి రీల్ చేస్తుంది, అమ్మ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంటే టప్ప తల్లి క్వశ్చన్స్ అడుగుతున్నాను, 20 lakhs per annum కాదా అని. అది చూసి నేను ఐ కాల్డ్ సమీరా. యాక్చువల్లీ అమ్మాయి నాకు ఎప్పుడో మెసేజ్ పెట్టింది ఇన్స్టాలో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ అని. అది నేను ఎప్పుడు చూసుకోలేదు, నేను ఐఎమ్ నాట్ అ గ్రేట్ సోషల్ మీడియా గాయ్. నేను తర్వాత తనకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి అమ్మాయిని, మీరు ఒకసారి వచ్చి అంటే తను వచ్చి, సార్ భలేవారే, ఐ వాంట్ టు డూ యువర్ ఫిల్మ్ అని చెప్పి చేసింది. సో ఐ ఫౌండ్ గ్రేట్ టాలెంట్ త్రూ రీల్స్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఒకడు ఏమవుతుందంటే అదే కామెడీ కింద ఫిక్స్ అయిపోయినప్పుడు అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోతాయి, సినిమాటిక్ హ్యూమర్ ఎఫెక్ట్ అవుతుంది. ఐ ఫీల్ దట్స్ మై ఓన్లీ థింగ్. నెక్స్ట్ ఫిల్మ్ నాట్ యెట్ డిసైడెడ్. ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఐడియాస్ డెవలపింగ్. ఆల్రెడీ స్క్రిప్ట్స్ రాసి పెట్టాను. ఈ సినిమా తర్వాత ఏంటి అనేది నాకు జాన్యువరిలో ఐ విల్ హ్యావ్ సమ్ క్లారిటీ as to what to do అనేది. రైట్. సారంగపాణి జాతకం నాకైతే ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్లిక్. I hope so. Because the strong vibe, it has your strengths in it. Yeah. I mean, it's something I enjoyed writing. I enjoyed acting with some of the best actors in Telugu. తెలుగులో ఇంతకంటే మంచి ఎన్సాంబుల్ నాకు దొరికేది కాదు ఇలాంటి సినిమాకి. అండ్ సమ్టైమ్స్ మనకు గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఈ సినిమా క్లిక్ అవుతుంది, ఇది బాగుంది, ఇది మనం కృషి చేస్తే తప్ప చెడిపోవడానికి ఛాన్స్ లేదు. మనం సమష్టిగా కృషి చేసి చెడగొట్టాలి తప్ప అది చెడిపోవడానికి ఛాన్స్ లేదు అనే టైప్ ఫిల్మ్ ఇది, ఐ ఫీల్. అండ్ ఐ పర్సనలీ లవ్ కామెడీస్ ఆల్సో. సో కొంచెం ఎక్స్ట్రా ఇష్టంతో తీసే సినిమాలు ఇవి కాబట్టి ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. విషింగ్ ఫర్ ఎ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ జీవి. థ్యాంక్ యూ. ప్లెజర్ ఆల్వేస్.